66 పుస్తకాల నుంచి అతి ప్రాముఖ్యమైన విషయాలు మనం తెలుసుకున్నాం కాబట్టి యేసుక్రీస్తు వారి భూలోకానికి వచ్చిన విధానం బట్టి ఆయన బలియాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ బల కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనలు పొందాలని కోరుతున్నాను. ఎందుకంటే ఆయన బలియాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోమని వాక్యమే మనకు చెబుతుంది. ఆయన మరణం గురించి, ఆయన పునరుద్ధానం గురించి, ఆయన పుట్టుక గురించి తన పిల్లలుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే ఈ తరంలో మనము క్రైస్తవులుగా బ్రతుకుతున్నాము, క్రైస్తవులుగా జీవించబడుతున్నాము. క్రైస్తవులుగా దేవుని ప్రేమను బట్టి ఆయన మరణ విషయంలో కూడా మనం ఏం చేయాలంటే జ్ఞాపకం అనేది చేసుకోవాలి. చాలామంది మన పక్కనున్న సహోదరులు ఎంతోమంది నరకానికి వెళ్ళిపోయేవారుగా మనకి కనపడుతున్నారు. అంటే వాళ్ళ బట్టి మనం ఏం చేస్తున్నాం అంటే ప్రభు మనకి ఇస్తున్న పని ఏంటి? నీటి ద్వారా బాప్తిసం పొందుకున్నాం మొదటిసారిగా. మరి రెండోసారిగా ఏం చేయాలి? వాక్యాన్ని బాగా తెలుసుకోవాలి. మూడోసారి ఏం చేయాలి? ఈ సమాజంలో అనేక మంది సత్యం తెలియక, సత్యవాక్యం తెలియక అనేక మంది చీకట్లో పడిపోతున్నారు. వారందరినీ మనం సత్యంలోకి లాగాలంటే అగ్ని నుంచి కొందరు లాగమన్నట్టుగా యోధపత్రికలో కనపడుతుంది. లాగే వరకు ఉండాలి. ఎందుకంటే బలియాగాన్ని మనం జ్ఞాపకం చేసినప్పుడు యోహాను పత్రికలో చూసుకున్నట్లయితే అక్కడ ఒక మాట అంటాడు. యోహాను రాసిన పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టును గనక దీని వలన ప్రేమ ఎట్టుదని తెలుసుకునిచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తం మన ప్రాణమును పెట్టి బద్ధులమై ఉన్నాము అంటున్నాడు. అవునా? మరి ఎవరి నిమిత్తం మనం ప్రాణం పెట్టాలి? యేసుక్రీస్తు వారైతే ఈ లోకంలో ఉన్న ప్రతి వారి గురించి కూడా ఆయన ప్రాణాన్ని పెట్టేశాడు, రక్తాన్ని సిద్ధించాడు. ఆయన రక్తంలో ప్రతి ఒక్కరు కూడా కడగబడిన వారు, అందరు కూర్చున్న వారు కూడా. మరి ఆయన ప్రేమ మనం అర్థం చేసుకున్నాం కాబట్టి మన గురించి చెప్తున్నాడు. ఎవరు? యోహాను గారు. ఎవరు యోహాను గారు? యేసుక్రీస్తు వారి ప్రియమైన శిష్యుడు కాబట్టి ఆయన పత్రిక రాస్తూ ప్రేమ గురించి చెప్తున్నాడు. తర్వాత ఆయన మరణాన్ని గురించి కూడా చెప్తున్నాడు. అంటే మన కొరకు ఆయన మరణించాడు కాబట్టి తన ప్రేమను మనం తెలుసుకున్నాం కాబట్టి ఈ తరంలో మనము కూడా సహోదరుడి నిమిత్తం ఏం చేయమన్నాడంటే ప్రాణం పెట్టే భక్తులుగా ఉండాలి. మరి రోజుల్లో సంఘాలు ప్రాణం పెట్టే ఉన్నారు కదా. సహోదరుల మీద ద్వేషం పెంచుకునే వారు ఉన్నారు, అసూయ పెట్టుకునే వారు ఉన్నారు, పైకి నవ్వుతో వందనాలు తెలియజేస్తున్నారు, కానీ లోపల కత్తులు అలాగే ఉన్నాయి. ఇప్పుడు చెప్పడు తమ్ముడు హృదయం గురించి. ఆ హృదయంలో కత్తులేసి తిరుగుతున్నారు. బయట ఉన్నవాడనుకో రోడ్డు మీద కనపడుతుంది కత్తేసుకుని. మనం ఏమనుకుంటామంటే వాడు ఎవరినో నడుపుతున్నాడు మొత్తానికి, ఈ రోజు మొత్తం మీద ఏదో సేవ చేస్తుంది ఈ ఊర్లో అనుకుంటాం. కానీ క్రైస్తవులు ఎలాగోదంటే కాలంలో హృదయాన్ని పాడు తీసుకుంటున్నారు, అనేక ఆలోచనలు పెట్టుకుంటున్నారు. ఒక సహోదరుని ప్రేమించలేనప్పుడు సంఘంలోకి వచ్చిన వ్యాధి ఏంటి? సంఘంలో నువ్వు ఎన్ని మారులు వాక్యం విన్నా కానీ ప్రయోజనం పెట్టి. అందుకే ఆయన ప్రాణం గురించి చెప్తున్నాడు. ఎవరు? ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టును కనుక దీని వలన ప్రేమ ఎట్టుదని తెలుసుకునిచున్నాము. మనము కూడా సహోదరు నిమిత్తం మన ప్రాణములను పెట్టి బద్ధులమై ఉన్నాము. పెడుతున్నామంటారు. మనం ఈ రోజుల్లో మన ప్రాణం ఇవ్వకూడదు కదండి, ప్రాణం పెట్టేంత ప్రేమ మనలో ఉంటే చాలు. ప్రాణం ఎవరు ఇవ్వలేదు, కానీ ప్రాణం పెట్టేంత ప్రేమ మనలో ఉంటే తన బలియాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ యేసుక్రీస్తు వారు తను తగ్గించుకుని ఈ భూలోకానికి వచ్చి పాపముల చేత, అపరాధముల చేత మనం అందరము చచ్చిన వారు ఆయన ఈ లోకానికి వచ్చి మనం అందరిని రక్షించాడు. కాబట్టి ఇక్కడ కూర్చున్న వారు అందరూ కూడా నీటి ద్వారా బాప్తిసం తీసుకున్న వారమే. మరి మనం ఏం చేస్తాం? కేవలం వచ్చి ప్రతి వారు వినేసి వెళ్ళిపోతున్నామా? ఇంకా రూమ్కి వెళ్ళిన తర్వాత మన పనుల మీద మనం బిజీగా ఉంటున్నామా? వారితో వీళ్ళతో గొడవ పెట్టుకుంటున్నామా? వారి మీద వీరి మీద పగతో ఉంటున్నామా? కక్షలు సాధించుకుంటున్నామా? ఇవి క్రైస్తవులకి తగినవి కావు. ఆయన మరణం గురించి జ్ఞాపకం చేసుకుంటాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అందరూ కూడా తీయాలి. మీ అరచేతుల్లో భయపడిన అందరూ కూడా తీయాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ పత్రిక రాస్తూ 11వ అధ్యాయము కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు గారు తన మరణం గురించి, తన జీవం గురించి,
ప్రతిదీ కూడా ఆయన తెలుసుకున్నాడు కాబట్టి తను మాట్లాడుతున్న ఈ మాటలే మనకి మధ్యాహ్న సమయంలో జ్ఞాపకం చేస్తున్నాడు. 11వ అధ్యాయం 23వ వచనంలో చూసుకుంటే, నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువాన పొందితని. ప్రభువైన యేసు తనకు అప్పగించిన రాత్రి యొక్క రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా దీనిని చేయడని చెప్పను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలన కొత్త నిబంధనని మీరు దీనిలో త్రాగినప్పుడైనా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనుడు చేయడని చెప్పను. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలో త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణము ప్రచురించెదరు. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టె తినో లేక ఆయన పాత్రలో త్రాగును, వాడు ప్రభు యొక్క శరీరం గురించి రక్తము గురించి అపరాధులను. కాబట్టి ప్రతి వాడును తను పరీక్షించుకునేవాడును అలాగ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలను త్రాగవలని. ప్రభు శరీరమును వివేచింపగా తిని త్రాగేవాడు తన శిక్షకు కలుగుటకై తిని త్రాగుచున్నాడు. ఇందువలన మీరు అనేకులు బలహీనులు రోగులై ఉన్నారు. చాలా మందిని ఎదిరించున్నారు. అంటే కొరింథీ సంఘానికి పౌలు గారు చెప్తున్నారంటే దీంట్లో చాలా అర్థాలు ఉన్నాయి. ఆ తరంలో మనం లేము, కానీ ఈ తరంలో మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు గారు ప్రభు వల్ల అనేక విషయాలు నేర్చుకున్నాడు. అందుకని మహాపండిత అయిపోయాడు. ఆయన గురించి చెప్పాలంటే చాలా మాటలు ఉంటాయి. 10 గంటలైనా చెప్పొచ్చు ఆయన గురించి చెప్పాలంటే ఇది ఒప్పుకుంటే ప్రియమైన దేవుని జన్మ. అంటే ప్రభు మరణం గురించి మనం ఏం చేయాలంటే ఈ తరంలో ప్రచురించే వారిగా ఉండాలి. ఆయన మరణాన్ని దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ ప్రభు బలం కార్యక్రమంలో మనం పాల్గొని పొందుకుంటున్నామంటే దేవుని సన్నిధి వచ్చినప్పుడు ఎలాగైతే మనం నిష్ఠగా ఉంటున్నామో అలాగే ప్రభుత్వం కూడా బయటకు వెళ్ళిపోయిన తర్వాత కూడా అదే నిష్ఠ మనం కలిగి ఉండాలి. ఒక సహోదరుడైనా ఒక సహోదరురాలైనా నువ్వు సంఘాన్ని తీసుకొచ్చి ఆయనలో నువ్వు ఏర్పరిస్తే అంతకంటే ధన్యమే లేదు. 10 కోట్ల ఆస్తి మనకి. మన ఈ భూలోకంలో ఎన్ని ఆస్తులు సంపాదించుకున్నా, ఎంత ధనాన్ని కూడబెట్టుకున్నా, ఒక్క ఆత్మను కూడా రక్షించకపోతే ప్రయోజనం ఏంటి? ఎంత ఎండ కాస్తుంది కదా. చాలా మంది అనుకోవచ్చు, ఇంత ఎండవేళలో దేవుని మందిరానికి వెళ్ళాలా, సంఘానికి వెళ్ళాలా, పాటలు పాడాలా, సౌండ్ సిస్టమ్ పెట్టాలా, డ్రైవింగ్ చెయ్యాలా, చాలా మంది అనుకుంటారు. కానీ ప్రయాసం ఇప్పుడు కూడా వ్యర్థం కాదండి. చాలా మంది ఎండ దెబ్బకు భయపడి మానేస్తూ ఉంటున్నారు. ఏమో రేపు పొద్దున మరణిస్తే, రేపు పొద్దున మనం మరణం అయిపోతే, ఇంకా నువ్వు సువార్త చెప్పలేదు, దేవుని గురించి బ్రతకలేదు, మంచి రోజు నీలో లేదు. దినములు చెడ్డవే కనుక సమయాన్ని ఏం చేయాలంటాడు పౌలు గారు. ఎఫెసీయుల పత్రికలో రాస్తారు కదా, సద్వినియోగం పరచుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలి. జ్ఞాని అయితే సమయాన్ని ఏం చేస్తాడు? సద్వినియోగపరుచుకుంటాడు. అజ్ఞాని అయితే ఏం చేసుకుంటాడు? చెడగొట్టుకుంటాడు, ఆరాధన మానుకుంటాడు, ఆరాధనలో పాలు పంపులు పొందడు, ప్రభు బలలో చేయి వేయడు. మరి అలాంటి వారిగా చాలా మంది లేరంటారా? చాలా మంది ఉన్నారు. ప్రేమ దేవుని జన్మ. ఎన్నో బాల కార్యక్రమాలు మనం చేయవేస్తున్నాం. ప్రతి శుక్రవారం కూడుకుంటున్నాం, సంఘం ద్వారా అన్నీ చేస్తున్నాం. కానీ మన జీవితం మార్చుకోకుండా, మన బ్రతుకు మార్చుకోకుండా, మన తలంపులు, మన ఊహలు ఇవేమి మార్చుకోకుండా ఎన్నిసార్లు మనం దీంట్లో చేయవేసిన ప్రయోజనం అనేది ఏది కూడా కనిపించదు. అందరూ లేచి నిలబడినట్లయితే రొట్టె కోసం ప్రార్థన చేయవలసిందిగా బ్రదర్ రమేష్ గారు వచ్చినట్లయితే, ద్రాక్షారసం కొరకు బ్రదర్ శంకర్ గారు వచ్చినట్లయితే ప్రార్థన చేయాలని ప్రభు గారిని ఆలోచిస్తాం. ఎంతవరకు మీరు ఇచ్చిన పరిశుద్ధమైన మాటలు మాకు నేర్పించారు. ఆ మాటల ప్రకారం జీవించడానికి అవకాశం దయచేశారు. ఈ సమయంలో ప్రాముఖ్యమైన సమయంలో కూర్చుని తండ్రి, మీకు తండ్రి అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారు మేము మీ ప్రియ కుమారుని నీ భూమి మీదకి పంపించి తండ్రి మా అపరాధముల కొరకు ఆయన బలియాగం ఆయన శరీరాన్ని సాదృశ్యంగా మేము జ్ఞాపకం చేసుకుంటాం తండ్రి. ఆయన తండ్రి ఆయన శరీరాన్ని నాగబడి దున్నబడి ఉన్నది తండ్రి. ఆయన శిలువ మరణం వెనకాల ఎంతో బాధ ఉంది తండ్రి. మరి అవన్నీ మేము జ్ఞాపకం చేసుకుని ఆయన మా కోసం ప్రాణం పెట్టారు తండ్రి. ఆయన శరీరాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నామంటే ఆయన వెనకున్న బాధను జ్ఞాపకం చేసుకుని తండ్రి, మరి ఆయన
ఆయన రక్తం కార్చి ఉన్నారు తండ్రి. మరి ఆయన మా కొరకు ప్రాణం పెట్టారు తండ్రి. ఇది తండ్రి మరి విశ్వసిస్తున్నాం, ఇది నిత్యము మేము నమ్ముతున్నాం తండ్రి. ఇది అనాలోచన జరిగినది కాదు, ఆలోచనకరంగా మేము తీసుకొని ఇదిగో తండ్రి మా కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు శరీరం సాదృశ్యంగా మేము రొట్టెని జ్ఞాపకం చేసుకుంటున్నాం కనుక ఈ రొట్టెని తిని తండ్రి మాకు అప్పగించిన పని నిమిత్తం బ్రతికే భాగ్యాన్ని తండ్రి ఈ పనిలోనే జీవించే జీవితాన్ని మాకు అనుగ్రహిస్తారని, ఇక్కడ చేరువచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆ పని భారము మరి మీద మోపబడేలాగా ప్రతి ఒక్కరు ప్రయత్నిస్తారని అడుగుచు ఇదిగో తండ్రి చిన్న ప్రార్థన మీకు ఆచరణ చేస్తున్నారని యేసుక్రీస్తు నామములో బ్రతుకును వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. పరలోకమందున్న తండ్రి, ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన పవిత్రమైన వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. 2000 సంవత్సరాల క్రితం మేము అపరాధముల చేత పాపముల చేత మేము చచ్చిన వారు ఉండగా 2000 సంవత్సరాల క్రితం తండ్రి నీ కుమారుని భూమిని పంపించి మా అపరాధుల నిమిత్తమై పాపముల నిమిత్తమై శివయాగంలో తండ్రి కార్చిన రక్తానికి సాదృశ్యంగా ద్రాక్షరసాన్ని తీసుకుని చూడగా దాన్ని తీసుకుని మేము త్రాగవారు మాత్రమే కాక దాని వెనుకొన్నటువంటి ఆత్మీయ అర్థాన్ని పరమార్థాన్ని త్యాగాన్ని గుర్తించి మరణ పర్యంతం వరకు తండ్రి నమ్మకంగా యథార్థంగా నీ పరిచయంలో అనేక మంది ఆత్మల రక్షించడంలో మేము పాలుభాగస్తులై నేను మహింపరిచిన గణపరిచే భాగ్యంను నీకు ఇష్టలుగా బ్రతికే దాన్ని ఎదురు మాకు ಎಲ್ಲరికి దయచేయండి. తీసుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డను ప్రతి కుటుంబం పేరు జ్ఞాపకం ఉంచుకొని సహాయం చేయండి తండ్రి. ఇంకా ఎవరైతే తండ్రి ఈ ప్రభురాత్రి బల ఆరాధనలో పాలుభాగస్తులు కాలేదు, నీ చిత్తమైతే వారిని కూడా తండ్రి ఈ బలార్థంలో పాల్గొంపులు పొందేలాగా సామ్యం చేయమని అడుగుచున్నాం తండ్రి. అలాగేనైనా మేము మహాత్మీయ జీవితాలను కూడా తండ్రి మాతో పాటు కూడా మమ్మల్ని మేము బ్రతికించుకుంటూ అనేక మంది ఆత్మలను రక్షించడంలో అందరం పాలుభాగస్తుగా మరణ పర్యాంతం వరకు నమ్మకంగా యథార్థం ఉండేలా సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఇమ్మానుయేలు రక్తము ఇంపైన యోటగు ఓ పాపియందు ముంగుము పాపంబు పోవును యేసుండు నాకు మారుగా ఆశీర్వచవాగా యేసు రక్తమేప్పుడు సావించు నాకుగా నాయుష్కాల యంతట నా సంత సంబీదే నా క్రీస్తు యొక్క రోమున నా గాన మీదియే యేసుండు నాకు మారుగా ఆశీర్వచవాగా యేసు రక్తమేప్పుడు సావించు నాకుగా. మీకు ఇవ్వబడిన ప్రభు యొక్క శరీరము అలాగైన కార్చిన యొక్క రక్తం, రక్తాన్ని సాదృశ్యంగా ద్రాక్షరసం, శరీరానికి సాదృశ్యంగా రొట్టెని మన చేతుల్లో ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సమర్పణ కలిగి తీసుకోవాలని ప్రభు బట్టి మీ అందరూ కూడా మనం చేస్తున్నాము.
ప్రార్థన చేసుకుంటాం. మమ్మల్ని అతిమికులుగా ప్రేమించిన మా ప్రియ కన్న తండ్రి, మీ ఘనమైన నామానికి, శ్రేష్టమైన నామానికి వందనములు, స్తోత్రములు, కృతజ్ఞత స్తుతులు తండ్రి. మీరు దేవ, వారం నుంచి ఈ వారం దాకా కాచి కాపాడి, ఈ వారంలో తండ్రి మేమందరం కూడా సంఘముగా కూడుకొని మీ కుమారుడు కార్చిన శరీరాన్ని, రక్తాన్ని మేము జ్ఞాపం చేసుకోవడానికి మీరు మా పట్ల చూపుతున్న కృపను బట్టి, ప్రేమను బట్టి మీకు కృతజ్ఞతలు తండ్రి. ఇదిగో దేవ, మీ కుమారుడు మరణించిన విధానం బట్టి, మా కొరకు ప్రాణం పెట్టిన విధానం బట్టి ఆ మరణాన్ని మేము జ్ఞాపం చేసుకుంటూ మేము బ్రతికి దినములన్నీ కూడా నేను వాక్యమైన పనులు, సువార్త అనే పనులు మేమందరం ఉండడానికి మీ కృపను దయచేయండి. కేవలం మా సొంత పనులే మేము దృష్టి పెట్టకుండా నేను ఈ భూలోకంలో మేము చేయవలసిన పని అంతా కూడా నమ్మకంగా చేసేవారుగా మీ కృప మాపై ఉంచండి. మేమందరం మీ పిల్లలుగా ఈ లోకంలో ఉన్నంత వరకు కూడా ప్రతి విషయంలో నాయన మెలుకోగలిగి అపవాదిని జయించి వాడి కోరలను ఓడించి మీరున్న రాజ్యానికి మేము అందరం చేరుకునేవారుగా మీ కృప మాపై ఉంచమని ఈ ప్రార్థన ద్వారా మీరు మహిమ, ఘనత, ప్రభావం పొందుకోమని క్రీస్తు నామని ప్రార్థన మనకు సమర్పిస్తున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. సరే. ఇంతవరకు బలారా నడిపించిన సోదరుడికి సంఘం తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఇప్పుడు కానుకలు తీయబడితే